మార్నింగ్ అండి. మన ఆలపి స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ సార్. కూర్చొని స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. 1 హ్యాండ్స్ గట్టిగా రబ్ చేసుకోండి. మీ కళ్ళలో పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. ఎక్కడైనా పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండో చేతులు చూస్తూ నవ్వుతూ ప్రశాంతంగా కళ్ళు తెరవండి. కొంచెం వాటర్ తాగండి. శిల్ప గారు చెప్పండి, నన్ను మిస్ అయ్యారు. నమస్తే సార్. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ నిన్న అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గట్టిగా చెప్పండి వాయిస్. ఓకే. నిన్న నాకు ఏది మిరాకిల్ అంటే ట్రైన్ 1 అవర్ లేట్ అయింది సార్. నైట్ 11:20కి కావాల్సిన ట్రైన్ 12 వచ్చింది ట్రైన్. నా క్లాస్ మిస్ అవుతుందని నేను కొంచెం ఫీల్ అయ్యాను. క్లాస్ మిస్ కాకూడదు, క్లాస్కి కరెక్ట్ అటెండ్ కావాలనుకున్నాను. కానీ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది ట్రైన్లో. అది కూడా క్లియర్ అయ్యింది. నెట్వర్క్ కూడా కరెక్ట్గా దొరికింది. అదే లాస్ట్ టైంలో మాత్రం ఎండింగ్లో మనం మాట్లాడేటప్పుడు మాత్రం మిస్ అయింది. అంతేగాని ఇంకా క్లియర్గా అనిపించింది. తర్వాత ఛార్జర్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఛార్జింగ్ పెట్టుకున్నాను. అది కూడా నాకు చాలా హ్యాపీ అయింది. అంటే యూనివర్స్ నాకు బ్లెస్సింగ్ ఇచ్చింది. 1 అవర్ లేట్ కావడం ప్లస్ నెట్వర్క్ కరెక్ట్గా దొరకడం అంటే ఇంక యూనివర్సిటీ మనకి ఏ బ్లెస్సింగ్ అంటే అంత బ్లెస్సింగ్ ఉన్నప్పుడు అన్ని హ్యాపీగా జరిగిపోతాయి. అంతే నాకైతే ఇంకా హ్యాపీ అంటే 1 అవర్ 6:30కి అంతా 7 o'clock అంతా మేము డ్రాప్ కావాలి అక్కడికి. కానీ డ్రాప్ కాలేదు. 7:05కి డ్రాప్ అయ్యాను. అంటే మీ క్లాస్ అయిన తర్వాతనే డ్రాప్ అయ్యాను నేను. నాకెందుకు క్లాస్ మిస్ అయిన తర్వాత మేము మాట్లాడేదంతా షేరింగ్ అయిన తర్వాత మధ్యలో దిగిపోతామేమో అనుకున్నాం. అయినా లేట్ అయినా కూడా కరెక్ట్ టైంకి ఒక 5-10 మినిట్స్ మేము డ్రాప్ అయ్యాము అక్కడ. నాకు హ్యాపీగా అనిపించింది సార్. తర్వాత ఇంకొకటి నిన్న శివుని గుడికి పిలుచుకుపోయినప్పుడు నేను ఒక్కటే అనుకున్నాను. నా కోరికలన్నీ నీకే అప్పచెప్పాను. ఇంకా నేనంటూ నేను స్పెషల్గా ఏం కోరేటంటూ ఏమి లేదు. ఈ కార్తీక మాసంలో శివయ్య ఒక్కొక్క గుడికి పిలుచుకెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఇంత దూరంలో మేము వెళ్ళలేము. వెళ్ళినా అక్కడ చూసేదేంటో చేసేదేంటో మాకు తెలీదు. హడావిడిగా వచ్చేస్తాం. అదే మార్నింగ్ స్పెషల్గా మమ్మల్ని తీసుకెళ్తుంటే రియల్గా మేము ఇంట్లో ఇలా స్నానాలు పూజలు అన్నీ చేసుకొని కార్యక్రమాలు ఒక గుడికి అని ఒక స్పెషల్గా మార్నింగ్ ఎలా వెళ్తామో మమ్మల్ని రోజు మార్నింగ్ అలాగే తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్న 3 బండల్స్ ఇలా బ్రైట్నెస్ డబ్బులు ఇలా ఫోల్డింగ్ చేసి ఇట్లా అంటాం కదా సార్, అలా విజన్ కనిపించింది నాకు నిన్న 3 బండల్స్. అది కనిపించిన తర్వాత మళ్ళీ నేను అలా బ్రైట్నెస్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. యూనివర్స్ బ్లెస్సింగ్ అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు నాకు ఇలా వినటమే కానీ కనిపించింది అలాగా డార్క్నెస్ కనిపించింది లేదు. అది ఒక మిరాకిల్. ఈరోజు అయితే మా అబ్బాయిది బర్త్డే ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయికి నా బర్త్డే విషెస్ ఫోటో పంపండి. ఓకే సార్. తన్మయ్ రెడ్డి తన పేరు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. త్రయంబకేశ్వరిలో నేను ఈ పానఘట్టంలో కుండలో నీళ్లు స్నానం చేసేది ఒక వీడియో చూసాను సార్. అంటే షార్ట్ వీడియోలో చెప్తా ఉంటారు, ఇలా ఇక్కడ చేస్తే స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, జన్మ జన్మ పాపాలు అని. కరెక్ట్ అది మీరు ఈరోజు క్యాచ్ చేశారు. నాకు ఎప్పుడో ఒక 1 వీక్ ఒక 15 days కింద చూసాను. రీల్స్లో చూసాను, షార్ట్ రీల్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడ వెళ్ళి త్రయంబకేశ్వరిలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి స్నానం చేస్తే జన్మది పాపాలు పోతాయని చెప్పారు. విన్నాను నేను. అది ఈరోజు నా కళ్ళారా నేను చేశాను, కళ్ళారా చూశాను.
నేను చూసిందే కాదని నేను కూడా చేసొచ్చేస్తాను ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. వెరీ గుడ్ ఈరోజైతే అండి. ఎక్సలెంట్. మీరు చెప్పకని ముందేనే నేను వెళ్ళి మీ గోత్రనామాలన్నారు గదా! ఆయన వెంటనే మా అబ్బాయిది ఈరోజు పుట్టినరోజు. మా గోత్రనామాలు ఇవి అని చెప్పేసి మా అబ్బాయి గోత్రనామాల పేరుతో అర్చన చేయించి చాలా వెరీ గుడ్. హ్యాపీగా ఎక్సలెంట్. అనిపించింది సార్. తర్వాత మనీ కౌంటింగ్‌లో గూడా ఈరోజు కూడా అలాగే అనిపించింది సార్ నాకు. సిస్టర్‌కి తర్వాత ఎవరికైనా బాధ పెట్టింటే అంటే ఆహ్, నాకొక పేరు గుర్తొచ్చింది. ఆ పేరు అంటా అంటే నాకు ఈ వేలు ఇలా ఇలా టర్న్ అయింది సార్. చెప్పొద్దు అనేటట్ల టర్న్ అయింది. అదెందుకు టర్న్ అయిందో నాకు తెలీదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో బ్లెస్సింగ్‌లే అనుకోని ఊరికయిపోయాను. అంటే వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని క్షమిస్తారండి. అంతే. అవును. అలాగే అనిపించింది సార్. తర్వాత ఈ మనీ కౌంటింగ్ చేసి మనం మనీ కౌంటింగ్‌లో కూడా మీరు ఎదురు కూర్చొని వెనక కూర్చొని మీ అపోజిట్‌లో కూర్చొని ఇప్పుడు మనం ఎలా కూర్చున్నామో అలాగే కూర్చొని కౌంటింగ్ చేస్తుంటే శిల్ప ఎందుకు ఇంత అంటే ఆహ్, ఎక్కువ ఫీల్ అవుతున్నావు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. వెరీ గుడ్. అంటే హ్యాప్ హ్యాపీగా అనిపించింది. మనీ కౌంటింగ్‌లో కూడా నాకు చాలా క్లియర్‌గా అనిపించింది సార్ ఈరోజైతే. ఎందుకో టీయర్స్ వస్తా ఉన్నాయి ఈరోజు. ఏం పర్లేదండి. మనీ కూడా వచ్చేస్తది. అదే కాన్ఫిడెన్స్ ఉండండి. ఆ! మనం ఎప్పుడైతే అలాగే హార్ట్‌ఫుల్ ఫీల్ అయ్యామో ఆటోమేటిక్‌గా హ్మ్. మనీ వస్తదండి. మనీని మనం ఫీల్ మనీ అవ్వాలి. మనీ నిన్న అమౌంట్‌లో తీసినప్పుడు సార్ డబ్బులు బ్యాంక్‌లో డ్రా చేసినప్పుడు ఒకాయన బ్రీఫ్ కేస్‌లో పట్టుకొనొచ్చినాడు. చాలా డబ్బులు. అది చూసి హ్మ్. ఎంజాయ్ చేసేసాను. మా సార్ చెప్తా ఉంటే నేను కూడా ఇదే కదా మనం కూడా చేసేది అని ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ చూస్తుంటే మా ఆయన పక్కన నిలుచుకున్నాడు. ఎందుకంత ఎంజాయ్ చేస్తుంటారు చూడు అక్కడ ఎన్ని డబ్బులున్నాయి. బాక్స్ బ్రీఫ్ కేస్ అంతా నిండిపోయింది సార్ అది. బ్యాంక్‌లో తెచ్చి కౌంటింగ్ చేసి ఏమో మళ్ళీ బ్రీఫ్ కేస్‌లో పెట్టుకుపోతున్నారు వాళ్ళు. నాకైతే నా మనీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మనం గూడా రోజు ఇలాగే గదా! బ్రీఫ్ కేస్‌లో తెచ్చుకునేది. మనం గూడా ఇలాగే కౌంటింగ్ చేసుకోవాలనిపించింది. వెరీ గుడ్. మనకి బ్రీఫ్ కేస్ అమౌంట్ తక్కువే పడతదండి. ఆ! సార్. మన బ్రీఫ్ కేస్ మన గోల్డ్ సంచులు తెచ్చుకుందాం. చాలా ఎక్కువ కరెక్ట్. పడతది. అవును సంచులతో సార్. మోసుకొని తెచ్చుకోవాలి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈరోజైతే గిన నాకి మా అబ్బాయి పుట్టినరోజు కూడా ప్రేమగా పిలుచుకెళ్ళినందుకు చాలా చాలా హార్ట్‌ఫుల్లీ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. వెల్కమ్ అండి. థాంక్ యూ. యాక్చువల్‌గా మనకి ట్రైన్స్ అనేవి ఎప్పుడు లేట్ అవుతాయి. అవును. ఆ లేట్ అవ్వడం ఈరోజు మీకు లక్ అయింది. సెషన్ మిస్ అవ్వలేదు. మిస్ అవ్వలేదు. నేననుకున్నాను నా మొబైల్ మా ఆయనతో ఉండింది. ఈరోజు మొబైల్ నెట్వర్క్ సరి కాదిక్కడ. ఆయనది హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని నేను మళ్ళా ఇక్కడ కూర్చున్నాను. 5:00 అంతా వచ్చేసారు. 5 అయింది లేవు అని వచ్చేసారు పాపం ఆయన ఈరోజు. ఇక్కడ పెళ్ళికొచ్చాము విలేజ్‌లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వెరీ గుడ్. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ ఎవరు చేయండి. డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు కూడా ఎందుకు ఏమి అంతా అడగలేదు. చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ. వెరీ గుడ్ అండి. జనరల్‌గా మనం ట్రైన్ జర్నీ చేస్తే అవును. మనకి సిగ్నల్ రాదండి. కనీసం మాట్లాడడానికి కుదరదు. ఆ అవును. జర్నీ లేట్ అవ్వడం వల్ల మీకు సిగ్నల్ వచ్చింది. టైంకొస్తే ఆ! ఎంటైర్ సెషన్ హ్యాపీగా అటెండ్ అయ్యారు. మనం కాన్ఫిడెన్స్‌గా నేను డిసైడ్ అయితే హార్ట్‌ఫుల్ మనం డిసైడ్ అయితే ఏదైనా అవుతుందండి. ట్రైన్ డ్రైవింగ్ కూడా థాంక్ యూ చెప్పుకున్నాను నేను మనసులో. వెరీ గుడ్. ఎక్సలెంట్ ఫ్లాట్ అండి. ప్లాట్‌ఫార్మ్ చేంజ్ అయింది. 6థ్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేది 8థ్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చింది. ఈరోజు ఎందుకు 8థ్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిందని చూస్తే అక్కడ ఎల్ఈడీలో 11:30కి 11:20కి ఉండే ట్రైన్ 12:00 వస్తుందని హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందని చెప్పారట. అప్పుడు నేను నా ఎంజాయ్‌మెంట్‌లో నేను ఉండిపోయాను. ఎంత హ్యాపీగా అయిపోయింది ఈరోజైతే. వెరీ గుడ్. సూపర్ అండి. అంటే 3 డేస్ నుంచి ఇక్కడ కుంకుమ పెట్టినాను కదా సార్! అక్కడ స్ప్రింకిల్స్ లాగా వస్తా ఉండే 3 డేస్ నుంచి. హ్మ్. అది ఏదో నేను మీకు చెప్పలేదది. నాకేదో మిరాకిల్ జరుగుతుంది అనే నేను చాలా ఫీల్‌లో ఉన్నా. అది ట్రైన్ ఫీలింగొచ్చింది. నిన్న నాకది చాలా మిరాకిల్ జరిగినందుకు చాలా హ్యాపీగా అయిపోయాను. మనకి ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ కదులుతుందండి అక్కడ. ఆడ ఆ! పెట్టినట్టు ఉండడం. అలాగే అది మూవ్ అవ్వడం. ఆ నొప్పిగా రావడం జరుగుతుందండి. సో, మీకు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఓకే. మన సంకల్పం మంచిదైతే విశ్వం మొత్తం పూర్తిగా మన అనుకూలం మారుతుందండి. అంటే మనం హార్ట్‌ఫుల్‌గా అయితే డిసైడ్ అయ్యామో
అప్పుడు విశ్వం నక్షత్రాలు మనకి ఈ ఏకమే మన కోరిక నెరవేరుస్తాయి. మనం చేసింది ఏంటి, మనం డిసైడ్ అవ్వడం. సో మంచి సంకల్పం పెట్టుకోవడం. ఆల్రెడీ మీరు సంకల్పం పెట్టుకున్నారు. సంకల్పాలు మీ కోరికలే రాసుకున్నారు కదా, ఖచ్చితంగా నెరవేరుతుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు నా ఎదురుగా పటాలు ఉన్నాయండి. పటాల నుంచి Okay. 2 పువ్వులు నా చేతిలో పడ్డాయి. సూపర్ అండి. ఆ, మళ్ళీ ఫర్గ్యూనెస్ చెప్పేటప్పుడు దుర్గమ్మ గుడిలో హారతి పళ్ళలో చీర జాకెట్ పెట్టిందండి. ఎక్సలెంట్. అది మనం ఇవ్వాలా లేకపోతే ఏమన్నా ఎలా అండి అది? అంటే మీరు ఏదైనా మొక్కుకొని ఇవ్వలేదు ఆ. అనుకుంటారు కనిపిస్తుంది. కుదిరితే అక్కడికి వెళ్ళండి, లేదంటే మీ దగ్గర లేదు గుడి అయితే ఆ గుడిలో ఇచ్చేసేయండి. సరిపోతుంది. ఓకేనా? ఆ. సార్ మనీ కౌంటింగ్ కూడా బాగానే ఉందండి. వాళ్ళు వచ్చేసి షాపింగ్కి వెళ్ళామండి. ముందు గురువు గారికి డొనేషన్ ఇచ్చాను, బాబా గారికి డొనేషన్ ఇచ్చాను. వెరీ గుడ్. షాపింగ్కి వెళ్ళి మా అమ్మాయికి చెవలివి, మెడలో గొలుసులు, గాజులు, నాకు వచ్చేసి తాడు, నల్ల పొసలు, గాజులు కొనుక్కున్నామండి. ఎక్సలెంట్ అండి. ఇంకా అంతా బాగానే ఉందండి. త్రయంబకేశ్వరం కూడా ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసింది. స్నానం Excellent. అంతా బాగా చేసాం. ఓకే సార్. సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్. సరోజ గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ముందు మీ దగ్గర మనీ చూపించండి. అబ్బో, వెరీ గుడ్. ఎంత అండి అమౌంట్? 50,000? అంతే సార్. అది 100 టైమ్స్ అవ్వాలి, అవుతుంది. తదాస్తు. అది ఉంటేనే వస్తుందని నాకు అట్లా అనిపించింది సార్. నిన్న మెసేజ్ లెక్క వచ్చినట్టు అనిపించింది. వెరీ గుడ్ అసలు అండి. లేకపోతే మనం ఎంత చేసినా గానీ లేవని వస్తుంది కదా. అవి ఉంటే అవునండి. మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎట్లా డెఫినెట్ గా వస్తాయి అని నిన్న మెసేజ్ అట్లా అనిపించింది సార్ నాకు. ఎక్సలెంట్ అండి. అనిపించేసి ఇవాళ తీసి పెట్టుకున్నాను సార్ కౌంటింగ్. ఇవాళ గురువారం నాకు ఇష్టమైన రోజు. ఇవాళ ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామని తీసుకున్నాను సార్. ఆ డబ్బులు అయితే మార్చకండి, డైలీ అదే డబ్బులతో చేయండి. అది అది ఇంకా డబల్ త్రిబుల్ అయిపోద్ది. సార్. మల్టిపుల్ అయితే అవుతుంది ఇవాళ మనీ. సార్ ఓంకారం చేసేటప్పుడు కాళేశ్వరం వెళ్ళాం సార్. ఓకే. అక్కడ శివలింగమును యముడిది అభిషేకం చూసాను సార్ అక్కడ. ఆ, చూసి చాలా హ్యాపీ అనిపించింది సార్. అక్కడ నుండి ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకునేది మా నాన్న వాళ్ళ చిన్నాన్న, ఆయన చాలా మా దగ్గరే ఉండేవాడు సార్. ఆ, చాలా రోజులు, చాలా సంవత్సరాలు మా దగ్గరే ఉండేవాడు. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎటన్నా పోతే ఆయన వంట చేసేవారు మా తాతయ్య. అయితే ఓకే. కొంచెం ఏడిపించేవాళ్ళు మాది ఇదని. అవన్నీ గుర్తొచ్చేసారు. గుర్తొచ్చి ఉమ్, చెప్పుకున్నాను సార్, క్షమాపణ చెప్పుకున్నాను. వెరీ గుడ్. ఉమ్, తర్వాత నన్ను బాధ పెట్టే వాళ్ళంటే ఇంకొక ఆమె కూడా నాకు మనీ ఇచ్చేటామె, ఈమెది ఇద్దరు కలిపి ఉమ్, క్షమాపణ ఇచ్చేసారు సార్. వాళ్ళని good. క్షమించేశాను. అక్కడ నుండి మీరు అసలు అక్కడ తీసుకెళ్లారు సార్ నది లోపలికి. అసలు అక్కడికి వెళ్ళేసరికి అసలు ఒంట్లోంచి ఇట్లా సన్నగా అసలు చలి సార్. అసలు ఆ నదిలో మునగంగానే అట్లా ఒళ్ళంతా షేక్ అయిపోయింది సార్. బాడీ మొత్తం Very షేక్ good. అయిపోయి చల్లటి గాలి వచ్చి తాకినట్టు అసలు చాలా మంచిగా అనిపించింది సార్. ఓంకారం చేసేటప్పుడు కూడా సముద్రంలో ఇట్లా అలలు వస్తాయి కదా సార్, అటు పొయ్యి అవునండి. మళ్ళా మనకి రిటర్న్ వస్తాయి చూడండి. ఇట్లా పొయ్యి ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు శివలింగం ఇట్లా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు శివలింగం, ఇట్లా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు శివలింగం. చాలా మంచిగా అనిపించింది సార్ ఇవాళ వెరీ ఓంకారం గుడ్ అండి. చేసేటప్పుడు కూడా. ఉమ్, అయితే ఇంకా శివలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం అసలు ఏంటో అసలు అది మన సొంతం అయిపోయినట్టు ఏంటో అట్లా తన్మయత్వంతో చూస్తూ నిల్చోవటం, అసలు చాలా మనసులోకి ఆస్వాదించుకోవటం ఆ శివయ్యని. అసలు చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా హ్యాపీ అసలు. చాలా బాడీ కూడా ఈ శివయ్య వీళ్ళని మనం దర్శించుకోవడం వల్లనేమో సార్ బాడీ కూడా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అంటే
గాల్లో తేలిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇదొక లెక్క బాడీ అంత బరువుగా అనిపియట్లేదు. ఈ జ్యోతిర్లింగాలు దర్శించిన దగ్గర నుండి బాడీ మటుకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది సార్. అంటే దాంట్లో కొంచెం మనం లీనమైపోతున్నాం గదా! మీరు జెప్తున్నారు గదా! శివలింగం స్టోరీ జెప్తున్నారు. మళ్ళా మంత్రం జెప్తున్నారు. వాటిలో మొత్తం లీనమైపోయి అసలు మళ్ళా ప్రొద్దున ఎంత ఎర్లీ మార్నింగ్ మనకి ఇవన్నీ తెలుసుకోవడం అంటే చాలా అసలు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడమే చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా హ్యాపీగా ఉంది అసలు. అంటే మార్నింగ్ మనకి మైండ్ అంతా ఫ్రెష్ ఉంటది గదా సార్. ఆ ఫ్రెష్‌కి మనకి ఇది ఇచ్చేసరికి ఎంత ఫ్రెష్ ఉంటుంది అసలు. మైండే ఫ్రెష్ ఉంటుంది లేవటమే. చాలా బావుంది సార్. మనీ కౌంటింగ్ గూడా చాలా బావుంది. హ్మ్. అయితే ఈరోజు ఏం జేసామంటే సార్ ఒక ఊరికెళ్ళాము. ఊరెళ్తే అక్కడ శివాలయమే శిథిలమైపోయింది సార్. శివలింగం బావుంది. శివలింగము వెనక పాము ఇట్లా ఉంది సార్ పడగతోటి. అయితే శివలింగం అది చూసేసరికి నాకు చాలా ఇదనిపించింది సార్. ఎందుకంటే మన పురాతనమైన గుడులు ఎన్నో చాలా మటుకు శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని బాగు చేయించేటోళ్ళు ఎవరు లేరు కదా సార్. అవునండి. ఆ ఊరు వెళ్ళినప్పుడు మాకనిపించింది చూసాం. చూసేసి హ్మ్. నేను ఆ పూజారి గారిని పిలిచామంట సార్. పిలిచేసి చెప్పామంట. పూజారి గారు ఎంతవుతుంది అసలు గుడికి మరమ్మతు చేయించడందుకు అసలు? ఇట్లెందుకు వదిలేసారు అది ఇది అంటే, మాకు అవి డొనేషన్ ఎవరు ఇవ్వక అట్లా వదిలేసాం అమ్మా అని ఆయన చెప్తే, సరే గుడికి ఎంత ఖర్చవుతుందో మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు కార్తీక మాసం గదా! ఇప్పుడు స్టార్ట్ చేసేది శివరాత్రి వరకు మొత్తం మరమ్మతులు చేయించండి. శివరాత్రికి మనం కొత్తగా గుడి మొత్తం అన్నీ ఈ పెయింటింగ్స్ అవన్నీ ఏపిచ్చి మనం కొత్తగా ఓపెన్ చేద్దాము శివరాత్రికి. మీరు అప్పటి లోపలే చేయించండి అనేసి తాపీ మేస్త్రి వాళ్ళని పిలిపివ్వండి. ఇదంతా మాట్లాడదామంటే ఆ పూజారి గారు కూడా చాలా మంచి ఇదే. అంటే భక్తి ఉన్న పూజారి. హ్మ్. అయితే పిలిపిచ్చారు సార్. పిలిపిచ్చి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చేసి, మీరు ఇంకేమన్నా అవసరం ఉంటే నాకు ఫోను చేయండి. నేను డబ్బులు పంపిస్తాను. మీరిదే కార్యక్రమంలో ఉండండి. మళ్ళా వారం, వారం వచ్చి మేము జూస్తాము వచ్చేసి అనేసి అక్కడ ఇచ్చాం సార్. అక్కడ కొంత మనీ ఇచ్చేసి వాళ్ళకి పూజారి గారికి జెప్పేసి వచ్చాను సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఏంటంటే మనము పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి సార్. ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అంటే నాకు శివయ్య నా చేత అలా చేయించుకోవాలని నాకు జన్మ సార్థకం జేసుకోవాలని అలా అవకాశం ఇచ్చారా అని అనిపించింది సార్ నాకు ఈరోజు మటుకు. వెరీ గుడ్ అండి. ఆ! చాలా అనిపించింది సార్. అక్కడి నుండి మామూలుగా మా పొలంకెళ్ళాం సార్. ఎళ్తే హ్మ్. అవి చెప్పా గదా సార్! కూరగాయల చెట్లు అవి పెట్టామని. అది అదే 3 రూమ్స్ అట్లా కట్టించాం. పైన గూడా మధ్యలో నడుస్తూ వెళ్ళి చెట్లని మామిడి చెట్లు అవి పెట్టాం గదా! పచ్చడి చెట్లును మామూలు తినేటియి మాకిష్టమైన రసాలు మళ్ళా అవన్నీ పెట్టాం సార్ మామిడి చెట్లు. అవన్నీ కొంచెం నా ఎత్తు అంతా పెరిగాయి. అయితే వాటిని చూసుకుంటూ అసలు ప్రకృతిని చూసుకుంటూ ఆస్వాదిస్తున్నట్టు చాలా హ్యాపీ అనిపించింది సార్. అయితే మాకు ఇది మా పొలం గూడా రోడ్డు పక్కనే ఉంటుంది సార్. రోడ్డు పక్కనే చింత చెట్లు, వేప చెట్లు ఉంటాయి. మస్తు ఫ్రెష్ గాలొస్తుందక్కడ. అసలు చాలా అంటే చాలా అసలు మనం ఇంకా ఫ్యాన్ గూడా లేకుండా మస్తు ఫ్రెష్‌గా అలా గాలిని ఎంజాయ్ చేసుకుంటూ, అక్కడ కర్రల పొయ్యి మీద మామూలుగా వంట చేసుకొని భోంచేసాం సార్. అక్కడి నుండి మా ఫార్మ్ హౌస్‌కొచ్చాము. మా ఫార్మ్ హౌస్‌కొచ్చి ఈరోజు ఏమన్నా అంటే మా మనవరాళ్ళిద్దరికీ మీరు మొత్తం నాన్ వెజ్ మానేస్తే మీకు వెండి కంచాలను, వెండి గ్లాసులు కొనిస్తాను. మొత్తానికి మానేయాలి ఇప్పటి నుండి. తినకూడదింకా. మంచిగా మెడిటేషన్ దాంట్లో ఉండాలి. మొత్తం మానేసేయాలనంటే మా పిల్లలు గూడా సరే అమ్మమ్మ మేము మానేస్తాం మొత్తం. మాకు వెండి కంచాలను, వెండి గ్లాసులు కొనియమ్మమ్మ అనన్నారు. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంకా ఫార్మ్ హౌస్‌లో కొంతసేపు ఉండి ఈవినింగ్ కాఫీ తాగేసి ఇంటికొచ్చేసాం సార్. ఇంకా వాళ్ళకి స్కూల్లు స్టార్ట్ అయినాయి గదా! స్కూల్లు స్టార్ట్ అయినాయని ఇంటికొచ్చేసాం సార్. చాలా హ్యాపీ సార్. మమ్మల్ని తీసుకెళ్ళినందుకు మాకు పట్టు చీరలు ఇవాళ పట్టు చీర సార్ హ్మ్. గ్రీన్ కలర్ దానికి మెరూన్ కలర్ అంట సార్. నిన్న రెడ్ దానికి గ్రీన్ అంట సార్ వెరీ నిన్న. గుడ్. అసలు చాలా హ్యాపీ సార్. చాలా థాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చిన మనీలో 10% గురువు గారికి 10% చారిటీకి యాజ్ యూజువల్‌గా రోజు తీసేది. అవి తీసిన తర్వాతే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత మిగతా డబ్బులు మొత్తం ఇట్లా ఖర్చు చేయటం సార్.
చాలా వెరీ గుడ్, హ్యాపీ ఎక్సలెంట్. అనిపించింది సార్. నాకు టెంపుల్ కి ఇవ్వటం చాలా హ్యాపీ అనిపించింది. మీరు తీసుకెళ్ళటం త్రయంబకేశ్వరికి తీసుకెళ్ళటం నాసిక్ చాలా బాగా అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ గుడ్, సార్. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మీరు ఊహించుకున్నారండి, నేను రియల్ గా చేస్తున్నాను. అంటే ఆషాఢ మాసంలో ఇక్కడ మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న అన్ని గుళ్ళకి కూడా నేను అమ్మవారి గుళ్ళకి రంగులు వేస్తాను ఇయర్లీ వన్స్. ఓకే సార్. గొప్పలు అనుకుంటే నాకు చెప్పలేదు ఇప్పటి వరకు. ఆషాఢ మాసం అమ్మవారు ఉంటారు, ఇక్కడ గ్రామ దేవతలు ఉంటారు, అవునా సత్యం సార్. తల్లి, నూకాలమ్మ, అన్ని గుళ్ళకి నేను ప్రతి సంవత్సరం రంగులు వేస్తానండి. ఉమ్. ఎందుకంటే సంవత్సరం ఒకసారి ఆ గుళ్ళని ముస్తాబు చేస్తాను. అవును, అలాగే ఆషాఢంలో చేస్తారు కదా. అవును ఆషాఢం చేస్తాను, అవును అది అవును స్టార్ట్ సార్. అవ్వక ముందే చేస్తాను అన్నమాట. ఆషాఢం స్టార్ట్ అవ్వక ముందే నా దగ్గర ఉన్న అన్ని గుళ్ళకి నేను రంగులు వేస్తాను, అమ్మవారి గుళ్ళకి వేస్తానండి. ఉమ్. అలాగే కార్తీక మాసం ఇక్కడ ఉన్న శివాలయం రంగులు వేపిస్తాను. ఆహా. ఓకే సార్. నెక్స్ట్ ధనుర్మాసంలో విష్ణు గుళ్ళు ఏవైతే ఉన్నాయో, వెంకటేశ్వర స్వామి గుళ్ళు, వాటికి రంగులు వేస్తానండి. ఆహా. ఓకే సార్. జనవరిలో ఇంకా ఏవైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళు రంగులు వేయించడం, అలాగే గుళ్ళో కొన్ని గుళ్ళో షడ్గోపాలు బాగోండి, షడ్గోపాలు ఇవ్వడం, పంచపాత్రలు సార్. ఇవ్వడం, ఇటువంటి చేస్తుంటారు అన్నమాట మనం. ఇప్పుడు కూడా శివలింగానికి వెనకాల నాగులు ఎలా ఉంటాయి చూసారా, 5 ముఖాలతోటి, అవి అవును సార్. బాగోవండి, అవి కూడా ఉమ్. ఇతర చేయించి మనం ఇస్తుంటాం అనమాట. ఆహా. అంటే ఓకే 4 సార్. నెలలు ఇదే డ్యూటీ మనకి. ఆహా. ఓకేనండి. అలా చేసిన తర్వాత మొదలెట్టిన తర్వాత నాకు గుడి కట్టాలని ఆలోచన వచ్చింది. ఓకే సార్. నిజంగా మనకు గుడి కడితే గనక అవును సార్. మనతో పాటు 7 జన్మలు, ఉమ్. 7 వంశాలకి అది ఆ మంచితనం కాపాడుతుందండి. అదే సార్. అంటే మీరు, మీ ఫ్యామిలీ, అలాగే ఉమ్. 7 తరాలని ఆ పుణ్యం కాపాడుతుంది. పూర్వకాలం అందరూ అదే చేసేవారండి, రాజులు డబ్బులలో చేసేవారు, ఇప్పుడు ఎవరు అవును సార్. చేయట్లేదు. ఉమ్. మనం చేస్తే మంచిది. ఇప్పుడు స్వార్థం పెరిగిపోయింది సార్ సార్ అంతా. స్వార్థం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మనం ఇలా చేసామో, ఆ గుడిని ముస్తాబు చేసామో, అది చాలా పుణ్యం అండి. మన అదే కర్మకి సార్. ఏదవుతాయి, మన కోరికలు నెరవేరుతాయి. అలా చెప్పి అందరూ చేయలేరు. ఆ దేవుడి దగ్గర నాకు అవకాశం వచ్చింది. అవును సో సార్. నాకు నేను సద్వినియోగం చేయాలి కాబట్టి చేస్తున్నాను అన్నమాట. ఆషాఢంలో అమ్మవారి గుళ్ళకి, కార్తీక మాసంలో శివాలయాలకి, ధనుర్మాసం విష్ణు గుళ్ళకి, జనవరిలో పండగ ముందు ఏం చేస్తానంటే చుట్టుపక్కల ఏ గుళ్ళు ఉన్నాయో చిన్న చిన్న రిపేర్లు, అవి కూడా పెయింట్లు వేస్తాను అనమాట. వేసి వాళ్ళకి కొత్త ఇస్తాను అనమాట. అదే సార్. షటగోపులు కొత్త ఇస్తాం. ఓకే అప్పుడు వాళ్ళకి ఓకే సార్. హ్యాపీగా ఉంటుంది అనమాట. అవును సార్. అక్కడ ఉన్న పంతులు ఏవైతే ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళకి కూడా మనీ హెల్ప్ చేస్తాను అనమాట. ఇవన్నీ ఓకే సార్. గుప్తదానాలు, చెప్పకూడదు ఎవరికి. అవును సార్. కానీ ఈరోజు చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. అవును సార్. బట్ అవకాశం మీరు ట్రై చేయండి, తప్పలేదు. ఓకే చేయాలన్నా సార్. మనకి రాసి పెట్టి ఉండాలి మన జాతకంలో, అవును మనకు సార్. యోగం ఉండాలి. అందరూ చేయలేరు, డబ్బున్న అందరూ చేయలేరు, అవును కానీ సార్. చేసిన అందరూ డబ్బున్న అవుతారు. అది మాత్రం గ్యారెంటీ. మీకు సాధ్యమంతా మీరు చేసి పెట్టండి, ఏం కాదు. ఓకేనా. ఆడి థ్యాంక్ యూ. ఆషాఢ మాసం అయిపోయింది, అమ్మవారి గుళ్ళు చేయిస్తాం. కొన్ని గుళ్ళకి ఈ సంవత్సరం నేను అమ్మవాళ్ళకి ఒక 11 మంది అమ్మవాళ్ళకి బంగారు ముక్కు పుడకలు ఇచ్చాను నేను. ఓకే సార్. ఓకేనా. ఆల్రెడీ కార్తీక మాసం కూడా అయిపోయింది. ఇప్పుడు ధనుర్మాసంలో చేస్తున్నాను విష్ణు గుళ్ళకి చేస్తున్నాం అండి ఆల్రెడీ. ధనుర్మాసం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడే మొదలెట్టాం. మన పౌర్ణమి నుంచి ఓకే. మొదలెట్టాం అనమాట. కార్తీక మాసం అంటే ధనుర్మాసం వస్తుంది కదా, అప్పటికప్పుడు అంటే కుదరదు. అందుకని చెప్పి ఆల్రెడీ పెయింట్లు వేస్తున్నాం కొన్ని గుళ్ళకి. ఇది నేను ధనుర్మాసం కూడా స్టార్ట్ ఎలాంటి కొన్ని చేయడం వల్ల చేసి మనం మర్చిపోవాలండి. మనకు తెలియని మిరాకిల్స్ మన జీవితంలో జరుగుతాయి. ఓకేనా. ఓకే సార్. వెరీ గుడ్ అండి. కోటి వేణమ్మ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. హలో, వినిపిస్తుందా అండి? హలో, చెప్పండి. సార్, ఫోన్ తీసేది చెప్పండి. మీరందరూ చాలా చెప్తున్నారు కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు గుడ్డు మీద వాటి మీద. అన్ని బాగా మీ వల్ల నేను ఈ శివాలయాలన్నీ దర్శించుకోవటం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అంతా బాగా జరిగింది. పట్టు చీరేమో ఎల్లో కలర్ తీసుకున్నాను ఈరోజు, వెరీ గుడ్. లేదా వేరే కలర్ తీసుకున్నా. నాగార్జున పట్టు లేకపోతే చీర చీర తీసుకున్నారు. బాగుంది. వెరీ గుడ్. హ్యాపీగా ఓకే, థ్యాంక్ యూ. సంగీత గారు ఉన్నారా? ఉన్నాం సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఓకే, చెప్పండి.
సార్ నాకు ఈరోజు నార్మల్ గా టెంపుల్ కి వెళ్ళిన అన్ని బాగానే అయినాయి. కానీ ఈరోజు ఇంకోటి ఏంటంటే నాకు జాబ్ వచ్చినట్టు, అపార్ట్మెంట్ లెటర్ తీసుకున్నట్టు, ఫస్ట్ టైం హాస్పిటల్ కి వెళ్ళినట్టు. వెరీ గుడ్, కంగ్రాట్స్ సార్. అట్లా అవన్నీ జరిగినాయి సార్. ఆ పేషెంట్ లో ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి వాళ్ళకు పండ్లు అవటి ఒకటి అన్ని తీసుకొని పోయినా. సూపర్. ప్లస్ మళ్ళీ ఈ రోజు 2 టైమ్స్ ఏమో నా చుట్టేమో నీడ లాగా అనిపించింది ఇంట్లో. ఓకే, నేను పర్లేదు. నెగిటివ్ 2 పోయినప్పుడు ఏం టైమ్స్. ఇబ్బంది ఉండదు. అంటే కొన్ని అసలు మీరు మాట్లాడుతున్నారు కానీ కాకపోతే నాకు అసలు అవి వింటున్నా వినట్లేదా లేకపోతే ఏమైందని నాకు అర్థం కాలేదు. అంటే మనలో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒకసారి మనకి ఏమీ తెలియదు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ ట్రాన్స్లో అన్ని క్లియర్ అవుతాయి. కాబట్టి ట్రాన్స్లో ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే మనకి డీప్ హియరింగ్ చేస్తున్నామో అది ఒకరికి ఒకలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. కొందరు లైట్గా ఉంటుంది, కొందరికి ఏమి హెవీగా ఉంటుంది, కొందరు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. లాస్ట్ టైం అసలు అలాగే మన మాధవ్ గారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. వచ్చి కూర్చున్నా 1 hour కానీ ఆయనకి ఏం తెలియలేదు. మనకి నెగిటివ్స్ ఉన్నాడు అలా అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడైతే క్లియర్ అయిపోయినాయో ఆటోమేటిక్గా బాడీ లైట్ అయిపోద్ది. సో ఎలా ఫీల్ అయినా సరే హ్యాపీ ఫీల్ అవ్వండి. మీకు తెలిసినా తెలియపోయినా లోపల హీలింగ్ జరుగుతుంటుంది. మన నిద్ర మధ్యలో ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, మనం పడుకుపోతాం కానీ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ చల్లగా మొత్తం అలాగే హీలింగ్ పవర్ మీకు తగులుతుందని. కానీ దాని గురించి ఆలోచించొద్దు. డే బై డే నెగిటివ్స్ ఎప్పుడైతే క్లియర్ అయినాయో మీకు చేంజెస్ వస్తాయి. మీకు తెలియకుండా మీకు ధైర్యం వస్తుంది, మీకు తెలియకుండా మీకు నమ్మకం వస్తుంది, మీకు తెలియకుండా మీ ఫేస్లో ఆటోమేటిక్ స్మైల్ వస్తుంది. మీరు నవ్వుతారు, ఎందుకు నవ్వుతారు మీకు అర్థం కాదు. అంటే ఇన్నర్ హ్యాపీనెస్ బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. నెమ్మదిగా అవుతుంది, హ్యాపీగా ఉండండి, ఏం కాదు. జాబ్ వచ్చింది కదా, సీల్స్ పంచారు కదా, హ్యాపీగా ఉండండి. అదే విష్ పెట్టుకోండి. దాంతోపాటు ఇంకోటి కూడా పెట్టుకోండి, ఏం కాదు, అవుతాయి. ఓకేనా, ధైర్యంగా ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఓకేనా, కలుద్దాం, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. శిల్ప గారు డ్రెస్ చేంజ్ అయిపోయింది అప్పుడే. ఆడి అనిపించట్లేదు, ఆడి మ్యూట్ చేయండి. లేదు సార్, మామిడి అదే తోట డ్రెస్ అంటున్నారు కదా, మామిడి చెట్టు చూపిద్దామని బయటకు వచ్చా. ఆ చట్నీ అది చేసుకోండి, ఒకవేళ- చట్నీ అది అప్రూవ్ చేయండి. ఓకే సార్. ఓకేనా, ఓకే సార్. నేను మీకు అన్ని కూడా సార్ ఇప్పుడు చెట్లని మనం హగ్ చేసుకుంటాం కదా సార్. అంటే మా చేసుకోండి. అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్లు ఉన్నాయి చాలా. ఇప్పుడు మనం హగ్ చేసుకున్నప్పుడు ఏం చెప్పుకోవాలి సార్ మా భూమాతకి? చెట్టుకి ఏం చెప్తారంటే, మై డియర్ యూనివర్స్, నా కోరిక ఏదైతే ఉందో అది నెరవేరడానికి ఏదైతే అడ్డం పడుతుందో దాన్ని వెంటనే తీసేయి. ప్లీజ్ లెట్ గో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ చెట్టుకి అప్రూవ్ చేయాలండి. ఇంకో కోరిక ఉంది, అది ఇంకా నెరవేరుందా? నెరవేరలేదు. అంటే ఏదో అడ్డం పడుతుంది కదా, అదేంటో మీకు తెలియదు, ఆ చెట్టుకు తెలుసు. కానీ చెట్టు నాకు చేసుకొని చెప్పండి, అయిపోద్ది. అది 108 సార్లు చేయాలండి. ఓపెన్ చేయాలా సార్? చెట్టుకి అప్రూవ్ 108 సార్లు చేయాలి. ఆ చెట్టుని పట్టుకునే చేయమంటారా? 108 times? చేయాలండి, మనసులో చేసుకోవాలి, పైకి చెప్పకండి. అదే మనసులోనే సార్. ఓకే సార్. అదే నాకు డౌట్ ఉంటే ఎప్పటి నుండి అడుగుదాం అనుకున్నా, మర్చిపోతున్నా. అడగాలండి, మీరు అడిగితే ఇటువంటి డౌట్ కానీ చెప్తాను నేను. అవును ఇది సార్, అపోలో- అదే మా అక్కడ ఇది- చెట్లు బాగున్నాయి సార్, రోడ్ ఎమ్మట పక్కన. అట్లా వెళ్తుంటాను, పిల్లల్ని బస్ ఎక్కించి అట్లా వెళ్ళి హగ్ చేసుకుంటాను. కానీ అంటే 108 times కాదు, కానీ ఒక 11 times 21 times చెప్పేదాన్ని సార్. ఓపెన్ కుదిరితే 108 days చేయండి, లేదంటే 54 times, అట్లీస్ట్ 21 times. ఓకే. అదే రెగ్యులర్ పీక్ ఒకే చెట్టును పట్టుకుంటే మంచిదండి. మనం అపోలో చేస్తే చెట్టుకి నెగిటివ్ తీసుకుంటది, మన పాజిటివ్ ఇస్తుంది. ఓకే సార్. పాజిటివ్ చెట్టుని హగ్ చేసుకొని అపోలో చేయండి. అపోలో చేస్తే ఏదైనా సాధ్యం అండి, ఎందుకంటే ఇది అపోలో హీలింగ్. అవును సార్. ఓకేనా, ఆ పని చేయండి. అసలు ఇప్పుడు మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా సార్. అవునండి, మా వారి పేరు చెప్పుకొని ఓపెన్ చేసుకోవచ్చా? ఎట్లా స్టార్టింగ్ ఎట్లా చేసుకోవచ్చు సార్? మీ వారి ఫోటో అండి, మీ వారిని వాళ్ళ అమ్మగారి ఫోటో ఉందండి ఆయన దగ్గర? ఉంది సార్. వాళ్ళ అమ్మగారి ఫోటో చూస్తూ ఆయన అప్రూవ్ చేసుకోమండి, వాళ్ళ అమ్మగారు సరిపోదు. వాళ్ళ అమ్మగారి ఫోటో చూస్తూ జనరల్గా ఫస్ట్ ఏమని చెప్పాలి సార్? ఏమని చెప్పాలి తన ఇష్యూ?
అయిపోయినందుకు థ్యాంక్ యూ అన్నట్టు. అయిపోయినది కాదండి. అమ్మ ఉమ్. నా ప్రాబ్లం నా హెల్త్ ఇష్యూ అన్న తగ్గించు అని చెప్పి అనుకోని వాళ్ళ అమ్మగారు పేరు ఉంటుంది అమ్మని పిలిచి అమ్మ నా హెల్త్ ఇష్యూ తగ్గించు ఐఎమ్ సారీ ప్లీజ్ గారు థ్యాంక్ యూ ఐ లవ్ యూ హెల్త్ ఇష్యూ నాకు తగ్గించు అని. తగ్గించమని ఓకే. చెప్పాలి. ఒకవేళ వాళ్ళ అమ్మగారి ఫోటో మొబైల్ ఉందనుకుంటే మొబైల్ చూసుకుంటే ఫోటో చూస్తూ వాళ్ళ అమ్మగారు 1 టైమ్స్ అప్పుడప్పుడు చేస్తే తగ్గిపోతున్నారు. ఓకే ఓకే సార్. అంటే మనకి హెల్త్ ఇష్యూస్ అన్ని తల్లిదారు వస్తాయండి. అవును సార్. తల్లిదండ్రుల నుంచి వస్తాం కాబట్టి. అలా ఫైనాన్షియల్ ఉమ్. ఇష్యూస్ తండ్రి వాళ్ళు వస్తారు. అంటే మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న తల్లిని తలుచుకుంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఉమ్. ఇప్పుడు నాకు ఉన్నాయి ఫైనాన్షియల్ కూడా ఇష్యూస్ మా తండ్రి అమ్మగారికి గురించి తలుచుకోవాలా అవుతాయి. సార్? మీ అమ్మగారండి. ఓకే ఓకే సార్. వాళ్ళ మనుషులు ఏమైనా ఫోటోలు ఉంటాయి ఫోటోలు చూస్తే సరిపోతుంది చేస్తే ఫోటోలు సరిపోతుంది. ఉంటాయి. ఫోటోలు ఉన్నాయి సార్. 108 టైమ్స్ సరిపోతుందండి. మన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు తండ్రి ఫోటో చూసుకొని చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే సార్. ఆ పోనప్పుడు అందరూ ఫాలో అయ్యే టెక్నిక్ ఇదేనండి. ఇది రియల్ ఇది ట్రూత్. మనం ఆ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ హీలింగ్ లో యాంజియోస్ హీలింగ్ చేసేస్తున్నాం. అప్పుడు పర్టికులర్ మనం చేయాల్సిన అవసరం ఉండదండి. అదే అదే. అప్పుడప్పుడు మదర్ ఫోటో చూసుకొని చేసుకొని కొంతమంది కొన్ని రోజులు చేస్తారు మానేస్తారు. ఉమ్. కానీ అప్పుడప్పుడు చేస్తే ఏదైనా మనకు సాధ్యం అండి. కానీ అప్పుడప్పుడు మదర్ ఫోటో చూసుకొని కొన్ని రోజులు చేస్తారు మానేస్తారు. ఎంత 21 డేసా సార్? 41 డేసా కంటిన్యూ? 21 days చాలండి. 21 డేస్. ఓకే. రెగ్యులర్ 20 days సరిపోతుంది. అలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ కాలంగా ఉన్నప్పుడు తండ్రి ఫోటో చూసి చేస్తే అవుతుందండి. తండ్రి ఫోటో చూసి కొంతమంది చేస్తారు మనం చేయదండి. అలా చేసిన హై ఫ్రీక్వెన్సీ చేయదు. ఏదో నార్మల్ చేస్తాం రిజల్ట్ రాదండి. అలాగే వైకుంఠ రిలేషన్ ఉన్నప్పుడు భర్త ఫోటో చూసి చేసుకున్నా అది క్లియర్ అవుతుందండి. అది అందరూ చేయరు. చేసి మానేస్తారు. ఈ హీలింగ్ లో మనం ఏం చేస్తాం న్యాంజిస్ట్ హీలింగ్ చేస్తాం మనం. వీళ్ళేం చేసే పని లేకుండా అని నేనే చేస్తాను. వచ్చి కళ్ళు మూసి కూర్చుంటే సరిపోతుంది. అదే సార్. కాబట్టి అంటే వాళ్ళ ధీమా ఫ్యూచర్ ఉండండి. కాబట్టి అది అడుగుతున్నా సార్. వాళ్ళ ఆల్రెడీ నేను ఫ్యూచర్. మీ ఆయన గారికి మీకు చేస్తాను పర్సనల్ గా. ఆల్రెడీ క్లియర్ అవుతుంది. ఫోటో నా దగ్గర ఉంది కదా. ధీమాగా ఉండండి. ఓకేనా త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అండి. థ్యాంక్ యూ సో మచ్.